హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లింగ్ని పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు కదా. ఆ తర్వాత హానా ఇంటికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లింగ్ని ఎలాగైనా బయటికి తేవాలి అని. అలా హెల్ప్ కోసం జింగ్కి కాల్ చేస్తుంది. కానీ జింగ్ హాన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత హానా జింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఆమె ఇంట్లో ఉండదు. అప్పుడే అక్కడికి టాన్ వస్తాడు. అప్పుడు హానా అతనితో, జింగ్ ఇంట్లో లేదు, మీతో పాటే ఉందా అంటుంది. లేదు, నాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, తను నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అండ్ తను నా కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు అంటాడు. అవునా, అయితే సరేలే, నేనే తనకి కాల్ ట్రై చేస్తా అంటుంది. ఇక్కడ లింగ్ ఇంకా ఇంట్రాగేషన్లో ఉంటాడు. తనను అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతుంటారు. లింగ్కి చాలా కోపం వస్తుంటుంది. హానా టాన్తో బయటకు వస్తుంది. అప్పుడు టాన్, నీకు తెలుసా, మా మ్యారేజ్ ఒక బిజినెస్ పర్పస్ మీద జరుగుతుంది. నిజానికి తనకు నేనంటే ఇష్టమో లేదో కూడా నాకు తెలియదు అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ లింగ్ టాపిక్ తీస్తారు. హానా లింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని జరిగింది చెప్తుంటుంది. అప్పుడు టాన్, అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, తను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటాడు. కొద్దిసేపటికి హానా భయపడుతూ లింగ్కి కాల్ చేస్తుంటుంది. కానీ లింగ్ కస్టడీలో ఉంటాడు కదా. తన ఫోన్ పోలీసుల దగ్గర పక్క రూమ్లో ఉంటుంది. కానీ లింగ్కి ఆ కాల్ సౌండ్ వినిపిస్తూ ఇంకా తను హానానే చేస్తుంది అనుకుంటాడు. తన హార్ట్ బీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హానా ఏదో ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. తను డోర్ పగలగొట్టి బయటకు వస్తాడు. అప్పుడు పోలీసులు అందరూ రౌండప్ చేస్తారు. అప్పుడు లింగ్, హానా ప్రమాదంలో ఉంది, నన్ను వదిలేయండి, తనను నేను కాపాడాలి అంటాడు. అప్పుడు ఆ పోలీస్, నీకు ఎలా తెలుసు, నువ్వు ఇక్కడే ఉన్నావుగా అంటాడు. అప్పుడు లింగ్, తను నాకు కాల్ చేస్తుంది, నాకు తన ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది అంటాడు. అప్పుడు అతను డౌట్గానే పక్క రూమ్లో ఉన్న ఫోన్లో మిస్డ్ కాల్ చూసి హానాకి కాల్ చేస్తాడు. అప్పుడు హానా గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడు ఆ పోలీస్, తొందరగా లొకేషన్ షేర్ చేయండి అంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా హానాని కాపాడడానికి వెళ్తుంటాడు. ఆ తర్వాత జెన్ లింగ్ దగ్గరికి వచ్చి, హానా హాస్పిటల్లో ఉంది, నిన్ను చూడాలనుకుంటుంది, పద అని తనతో తీసుకెళ్తాడు. లింగ్ హానా దగ్గరికి వస్తాడు. హానా చాలా ఏడుస్తూ, మాన్స్టర్, ఎందుకలా నువ్వు నన్ను కాపాడడానికి రాలేదు, నువ్వు నాకు ప్రామిస్ చేశావు కదా అంటుంది. అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఏడుస్తుంటారు. లింగ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి జెన్ వస్తాడు. అలా హానా బాధపడడం చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి లింగ్ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. టాన్తో బయటికి వెళ్ళాను, మమ్మల్ని ఒక కార్ ఫాలో చేస్తుంది అని తను నాతో చెప్పాడు. అలా కార్ స్పీడ్గా డ్రైవ్ చేశాడు. నిజంగానే ఎవరో మమ్మల్ని ఫాలో అయ్యారు, అందుకే భయంతో నేను నీకు కాల్ చేశాను, మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామంటుంది. అవునా, మరి ఇప్పుడు తనకి ఎలా ఉంది, అతనికి ఏమైనా ఇంజ్యూర్ అయ్యాడా అంటాడు. కొంచెం ఇంజ్యూర్ అయ్యాడంట, తను డిశ్చార్జ్ కూడా అయ్యాడని డాక్టర్స్ చెప్పారు, తను చాలా మంచివాడు, అంతా నా వల్లే, నా బ్యాడ్ లక్ వల్ల తను కూడా ఇబ్బందిలో పడ్డాడు అంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. అప్పుడే వాళ్ళ నాన్న కాల్ చేస్తుంటాడు. ఇక వెంటనే హానా కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకుని యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న లోపలికి వస్తుంటాడు. ఇద్దరు ఏడుస్తుంటారు. వాళ్ళ మమ్మీ, ఇక ఆపండి మీ నాటకాలు, తన ఇంజ్యూర్ ఏం అవ్వలేదు, బాగానే ఉంది కదా అంటుంది. కానీ హానా ఇంకా సీన్ చేస్తుంటుంది. అలా వాళ్ళ మమ్మీకి కోపం వచ్చి కొడుతుంటుంది. అప్పుడు లింగ్ అక్కడికి వస్తాడు. అలా వాళ్ళ గొడవ అయిపోతుంది. వాళ్ళ నాన్న వెళ్తూ, నా అల్లుడు ఒక పెద్ద ప్యాలెస్ కొన్నాక మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హానా జింగ్కి కాల్ చేస్తుంది. జింగ్ మాట్లాడుతూ, యాక్సిడెంట్ విషయం తెలిసింది, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటుంది. అప్పుడు హానా, బాగానే ఉన్నాం, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హాన్తో నువ్వు డేట్కి వెళ్ళావని తెలిసింది, నిజమేనా అంటుంది. జింగ్ కూడా అవును అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ లింగ్ తన క్లాస్లో ఉంటాడు. అక్కడికి టాన్ వస్తాడు. మీరెందుకు ఇప్పుడు వచ్చారు, కొంచెం రెస్ట్ తీసుకోండి అంటాడు. అలా ఏం లేదు, బాగానే ఉన్నా, కానీ నా వల్ల హానా ఇంజ్యూర్ అయ్యింది అంటాడు. అప్పుడు లింగ్, మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడుగుతాడు. అప్పుడు టాన్, అవును ఉన్నారు, అది నా కజిన్ సిస్టరే, కానీ నా దగ్గర ఎవిడెన్స్ లేదు, అందుకే తనని ఏం చేయలేకపోతున్నా అంటాడు. ఆ తర్వాత లింగ్ ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆ ప్లేస్కి వెళ్తాడు. తనకి ఆ యాక్సిడెంట్స్ విజువల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ తనకి ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇది నిజంగా కోఇన్సిడెన్సా లేక కావాలని ఎవరైనా చేశారా అని ఇక్కడ హానాని చూపిస్తారు. తన కలకంటూ ఉంటుంది. అందులో తను ముసలావిడ అయినట్టు, లింగ్ అలాగే యంగ్గా ఉండి తన వైఫ్తో ఆ ఇంటికి వచ్చినట్లు, ఇంకా తన పాపతో గ్రాండ్ మా అని పిలిపిస్తూ ఉన్నట్లు. మాన్స్టర్, చచ్చావు నా చేతిలో అంటూ లింగ్పై అరుస్తుంటుంది. అలా తను మంచంపై నుంచి కింద పడుతుంది. అప్పుడే లింగ్ అక్కడికి వచ్చి ఏమైంది అంటాడు. లింగ్ పై కూడా అలాగే అరుస్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే మార్నింగ్ హానా
బయట ఉంటుంది. అక్కడికి ఒక కొత్త వ్యాన్ వస్తుంది. హానా దగ్గరికి వెళ్ళి ఎవరు అని చూస్తుంది. అందులో జిక్ ఉంటాడు. లింగే దీన్ని మీకు గిఫ్ట్ చేశాడు అని చెప్తాడు. హానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులోనే తను షూట్కి కూడా వెళ్తుంది. లింగ్కి కాల్ చేసి థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ హానా బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్ అంట, అతను కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జిక్ అక్కడికి వచ్చి హానాని పిలుస్తాడు. హానా రాగానే ఆ అమ్మాయిలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక్కడ లింగ్ తన క్లాస్లో ఉంటాడు. తను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడ చాలామంది అమ్మాయిలు లింగ్ని చూసి అరుస్తుంటారు. కానీ లింగ్ వాళ్ళని పట్టించుకోడు. అప్పుడే అక్కడికి హానా వస్తుంటుంది. అరే ఏంట్రా ఇది, మరి ఇంత ఫాలోయింగ్ అయితే నా పరిస్థితి ఏంటి అని అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జెన్ అండ్ టాన్ లింగ్ వీడియోని టెస్ట్ చేపిస్తారు. అది రియల్ అని తెలుస్తుంది. దాన్ని ఎవరు తీశారు, దానికి స్పాన్సర్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. లింగ్కి ఈ విషయం తెలిసి జెన్ కలిసిన పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అతను చాలా భయపడుతూ ఉంటాడు. అతను ఎవరు కాదు, ఆ అన్నోన్ పర్సన్ యొక్క అసిస్టెంట్. లింగ్ అతన్ని పోలీసులు ఎందుకు మిమ్మల్ని మీట్ అయ్యారు అని అడుగుతుంటాడు. కానీ అతను చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటాడు. లింగ్కి కోపం వచ్చి తన చేయితో టేబుల్పై ఒక్కటి ఇవ్వగానే టేబుల్కి స్క్రాచ్ వస్తుంది. అతను చాలా భయపడుతూ ఉంటాడు. లింగ్ అతన్ని వదిలేస్తాడు. లింగ్ ఇంటికి రాగానే హానా ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. లింగ్ సాడ్గా, లేదు, నువ్వు నన్ను వదిలేసి ఉండగలవా, నేను త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా అంటూ లోపలికి వెళ్తాడు. హానా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే టాన్ వాళ్ళ మ్యారేజ్ డేట్ని న్యూస్కి అనౌన్స్ చేసి ఉంటాడు. జింగ్ కోపంగా టాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను అడగకుండా మ్యారేజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేసావు అంటుంది. అప్పుడు టాన్, మనం ముందే అనౌన్స్ చేశాం కదా, మళ్ళీ ఇప్పుడు మనకి గొడవ ఎందుకు, అయినా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నేను ఇష్టం లేనట్టుగా అంటుంది. అప్పుడు జింగ్ కొంచెం మౌనంగా ఉంటుంది. లింగ్ ఆ అన్నోన్ పర్సన్ అసిస్టెంట్ని ఫాలో అవుతూ ఉంటాడు. అది అతను చూసి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు. అయినా లింగ్ అతన్ని చేసి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, నీ వెనుక ఎవరున్నారు చెప్పు, నువ్వు చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నావు అని నాకు తెలుసు అంటాడు. అప్పుడు అతను, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నట్టు నాకు అంత సీన్ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ జెన్ అండ్ హాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ కొంతమంది ఫుట్బాల్ ఆడుతుంటారు. ఆ బాల్ జెన్కి తగలబోతుంటే హాన్ దాన్ని ఆపుతాడు. అప్పుడే జెన్ చాలా దగ్గుతుంటాడు. హాన్ వెళ్ళి చూస్తే అతనికి బ్లడ్ వస్తుంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి హాన్ చూసుంటాడు. ఇక జెన్ని ల్యాబ్కి తీసుకెళ్ళి తనకి మెడిసిన్ ఇస్తుంటాడు. ఇప్పుడు హాన్ని అడుగుతాడు, అసలేం జరిగింది, నిజం చెప్పు అని. నాకు లంగ్ క్యాన్సర్ అని చెప్తాడు. నేను పేషెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎవరైనా నన్ను జాలిగా చూస్తే నేను తట్టుకోలేను, అందుకే ఎవరికి ఈ విషయం చెప్పలేదు, నా బాస్కి మాత్రమే ఈ విషయం తెలుసు, హానాని రిజెక్ట్ చేయడానికి కూడా కారణం ఇదే, ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, అందుకే నేను ఎవరికి దగ్గర అవ్వను అంటాడు. హాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది నా సీక్రెట్, ఎవరికి చెప్పకు అంటాడు. హానా అండ్ లింగ్ టాన్ ఇన్వైట్ చేశాడని పార్టీకి వెళ్తారు. అక్కడ జింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ లీ కూడా వస్తారు. టాన్ ఆయనతో మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత టాన్ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ట్రెజర్ని వేలం వేస్తూ ఉంటారు. అవి చాలా ఖరీదైనవి ఉంటాయి. అక్కడ అంత రిచ్చే కాబట్టి చాలామంది ముందుకు వస్తారు. కానీ హానాకి ఏం చేయాలో అర్థం కాదు. లింగ్ని ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, మనం కూడా ఏదైనా కొనాలి కదా అంటుంది. కానీ లింగ్ మాట వినడు. ఆ తర్వాత అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి టాన్ వచ్చి హానాని డ్యాన్స్ చేయడానికి తీసుకెళ్తుంటాడు. అప్పుడు చూసుకోకుండా హానాపై వైన్ పడుతుంది. అలా హానా అది క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడ ఎవరో బయట నుంచి డోర్ లాక్ చేస్తారు. హానా అది నుంచి వెళ్ళి చూస్తుంది. అందులోకి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. హానా స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. ఇక్కడ లింగ్ టాన్తో మాట్లాడుతూ హానా గురించి అడుగుతాడు. అప్పుడు టాన్ జరిగింది చెప్తాడు. వైన్ పడడంతో వాష్రూమ్కి వెళ్ళింది అని. లింగ్కి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. హానా ఏదో ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. వెంటనే హానాని వెతుక్కుంటూ రూమ్లన్నీ చూస్తుంటాడు. ఇక్కడ హానాకి స్పృహ వస్తుంది. తప్పించుకోవడానికి దారి ఉండదు. అక్కడే కూర్చొని మాన్స్టర్ లింగ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లింగ్ అక్కడికి వచ్చి డోర్ పగలగొట్టి హానాని కాపాడుతాడు. ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అటు అనుమానంగా పరిగెడుతున్న వ్యక్తిని చూసి టాన్ ఫాలో అవుతాడు.
చాలాసేపు చేస్తాడు కానీ అతను డివైడర్కి గుద్దుకొని కార్ బ్లాస్ట్ అవుతుంది. ఇక ఏం చేయలేక టాన్ తిరిగొస్తాడు. హానాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. టాన్ కూడా అక్కడికి వస్తాడు. హానాని అలా చూసి చాలా ఫీల్ అవుతాడు. పోలీసులు ఆ ఫైర్ యాక్సిడెంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. జెన్ హానాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కాల్ వస్తుంది. ఆ విక్టిమ్ అడ్రస్ తెలుస్తుంది. జెన్ వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ అంతా హానా ఫొటోసే ఉంటాయి. జెన్ అవి చూసి షాక్ అవుతాడు. తను అనుకుంటాడు హానాని ట్రాప్ చేశారు అని. అండ్ ఒక బాక్స్లో 3 కవర్స్ ఉంటాయి. అందులో చాలా ఎవిడెన్స్ ఉంటుంది. లింక్ కూడా అక్కడే ఉంటాడు. అంతా వింటుంటాడు. అందులోంచి లింక్ ఒక కవర్ తీసుకుంటాడు. ఇక్కడ ప్రొఫెసర్ లీని చూపిస్తారు. తన పార్టీలో లింక్ తాగి వదిలేసిన గ్లాస్ని తీసుకుంటాడు. అందులో ఉన్న లింక్ సెలైవాని టెస్ట్ చేస్తాడు. తన డిఎన్ఏ అండ్ ఆ అన్నోన్ పర్సన్ ఇచ్చిన డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. అలా తను చాలా హ్యాపీగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.